హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ కాకినాడ నగరంలో వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని నాయకులు ధ్వజమెత్తారు. హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దాన్ని ఖండిస్తూ కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా అధ్యక్షతన కాకినాడ బాలాజీ చెరువు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, విద్యాసాగర్, మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్, మాజీ ఎంపీ తోట నరసింహం, వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు ఇన్ఛార్జ్ ముద్రగడ గిరి, వైఎస్ఆర్సీపీ పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ జమ్మలమడుగు నాగమణి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, కాకినాడ సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి శేఖర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ మరియు కాకినాడ జిల్లా సిటీ అనుబంధ పదవుల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన పనులు కొనసాగుతుందని మండిపడ్డారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సు పూర్తిగా విఫలమైందని, దాని నుండి ప్రజల యొక్క దృష్టిని మరల్చేందుకే హిందూపూర్ సంఘటనను చంద్రబాబు తెరపైకి తీసుకుని వచ్చారని ఆరోపించారు. గతంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ తన బామ్మద్దుల్ని కానీ అలాగే తన కుటుంబ సభ్యుల్ని కానీ ప్రోత్సహించి బీహార్ రాష్ట్రంలో విపరీతమైన అరాచకం సృష్టించిన పరిస్థితి మనం చూసాం. మరి ఈ రోజు కూడా జంగిల్ రాజుని బీహార్ ప్రజలు మర్చిపోలేదు. అదే విధమైన పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఈ పరిస్థితులకి ఖచ్చితంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. దాని తాలూకు పర్యవసానాలు ఇంకొక 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేని విధంగా మీ పరిపాలన జరుగుతుంది. అది గుర్తించి ఇప్పటికైనా పరిపాలన మార్పు తీసుకొచ్చి మీ రెడ్ బుక్ ని మూసి పరిపాలన చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వస్తున్నాయి, మన రాష్ట్రం అంతా చూస్తున్నాం కాబట్టి ఈ దాడిని మేము తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజలు దీని మీద తిరగబడే పరిస్థితులు వస్తున్నాయి. ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ నిరసన అనేది అసలు వాళ్ళకి అర్థం లేకుండా ఈ విధంగా దాడిని చేయటం అనేది ఒక పార్టీ ఆఫీస్ మీద రాజ్యాంగం నడుస్తుందా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో వచ్చిన భారత రాజ్యాంగం నడుస్తుందా, లేదా ఈ కూటమి ప్రభుత్వం నడుస్తున్న వాళ్ళ సొంత రాజ్యాంగం నడుస్తుందా అనేది మనకు అర్థం కాని పరిస్థితి. ఈ దాడులు అనేవి తీవ్రంగా ఖండిస్తాం. ఇలాంటి దాడులు తిరిగి పునరావృతం కాకుండా చూడాలి. వైఎస్ఆర్సీపీ కేడర్ను కానీ వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ కాపాడుకోవడానికి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసి పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకాలైనటువంటి కక్ష సాధింపుల చర్యలో భాగంగా మొన్న హిందూపురంలో జరిగినటువంటి సంఘటనే దానికి ఉదాహరణ. మరి ఇటువంటివి తప్పనిసరిగా మరి ప్రజలు కానీ మరి ఎవరు కూడా క్షమించినటువంటి పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి దౌర్జన్యాల్ని అరికట్టాలి, మరి ఇటువంటి ఆపాలి, నిరసన చేయడమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. లేకపోతే రేపు 29లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి రావడం జరుగుతుంది. తప్పనిసరిగా వీటిలన్నింటికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ రకంగా మరి ఈ యొక్క దౌర్జన్యాల్ని, ఈ సంఘటనల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా చేయకుండా ఉండాలని కోరుతా ఉన్నాం. భయభ్రాంతులు చేసేటువంటి ఈరోజు పోలీసు వాళ్ళు పక్షపాతం వహిస్తా ఉన్నారు. వాటి మీద చర్యలు కానీ ఏ రకమైనటువంటి విధానం లేదు. అమాయకుల మీద మాత్రం మరి ఫోటోలు తీసి, వీడియోలు తీసి కేసులు పెట్టి అరెస్టులు చేయడం జరుగుతోంది ఎక్కడికక్కడ నాయకులతో సహా. మరి ఇటువంటి దౌర్జన్యాల్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన పార్టీ ఇవన్నీ కూడా కలిసి ఇటువంటి దమనకాన్ని చేయడం జరుగుతోంది. తీవ్రంగా మేము ప్రజల్ని ద్వారా వీళ్ళని ఎత్తిస్తా ఉన్నాం. ఇటువంటి దుస్సంఘటనల్ని అరికట్టాలి. ఇక ముందు కూడా ఇటువంటి కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఎక్కడికక్కడ తీవ్రంగా మేము నిరసన వ్యక్తం చేస్తామని కూడా తెలియజేసుకుంటాం.